మన అన్న నందమూరి తారక రామారావు గారు పేద ప్రజల కోసం ఒక నాయకుడు అవసరం, వాళ్ళ కోసం పనిచేసే ఒక నాయకుడు అవసరం అని ఆయన సినిమా రంగం నుంచి విరమించుకుని ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టారు. పేద ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ అనేది ఆయన స్థాపించారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అది స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఎప్పుడు పేద ప్రజలకి, గ్రామాలకి ఏది అవసరమో అది ఆయన ఆలోచించి ప్రతి గ్రామానికి, పంచాయతీకి ఏది అవసరమో అది ఆయన చాలా ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నారు కూడా. అట్లానే ఆయన చాలా పరిశ్రమలు తీసుకొస్తున్నారు. ఆ పరిశ్రమల ద్వారా మన యువకులకి, మన బిడ్డలకి ఉద్యోగాలు కలగజేస్తుంది. అట్లానే అదే కాకుండా ఆయన హెల్త్ కేర్ సెంటర్స్ అని పేద ప్రజల కోసం వాళ్ళ ఇళ్లకి వెళ్లి వాళ్ళకి ఏది అవసరం వాళ్ళకి మెడికల్ హెల్ప్ చేయాలని ఈ మెడికల్ సంజీవిని క్లినిక్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే మహిళలు అభివృద్ధి చెంది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఎలిప్స్ సంస్థ గాని, ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ సెంటర్ గాని ఆయన మన మహిళల కోసం ఆయన స్థాపించారు.